ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా ఎప్పుడూ ఒక మాట అనేటువంటి వారు, అడిగిన వారికి అడిగినన్ని ఇవ్వడానికి నా యజమాని ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నారు. కానీ నా మాట చెవిన పెట్టేటువంటి వారు ఎవరు? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది అక్షర సత్యం. బాబా చెప్పినటువంటి మాటను మనం చాలామంది చెవిన పెట్టకపోవడం వల్ల బాబాను మన యథేచ్ఛగా మన ఇష్టం వచ్చినట్టు వారి యొక్క మహత్తును, వారిని ఆశ్రయించడం దేనికోసం అనేటువంటి విషయాలను మన ఇష్టానుసారం మనం ఆపాదించుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు బాబా మార్గంలో వస్తున్నాయి. 10 సార్లు అసత్యాన్ని పదే చెప్పడం వల్ల అదే సత్యం అవుతుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా మన అరచేతిలోకి వచ్చింది. ఒక విషయాన్ని పదే చెప్తే అది ఆ రోజుకు ఆ సమయానికి మాత్రమే పరిమితం కాదు. ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీలో రేపటి భవిష్యత్ తరము ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఒక విషయం గురించి ఏమిటి అని పరిశీలించాలన్నప్పుడు ఈరోజు వ్యాపించినటువంటి సోషల్ మీడియా విష సర్పము ఎప్పుడూ కూడా అది పడగ చాచే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బాబా తత్వం పైన, బాబా ఉనికి పైన అనేక రకాలైనటువంటి విషాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి దీన్ని ఎదుర్కోవడం కష్టమా? ఇది బాబా తత్వాన్ని ఏమైనా ప్రభావితం చేస్తుందా అంటే నిజానికి శూన్యం. ఆ ప్రభావం చేసేటువంటి పరిస్థితి చాలా శూన్యం. కానీ మన తీరు ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా అది బాబా తత్వం పైన, భవిష్యత్ తరం పైన దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి 100% మనం నమ్మాలి. ఎందుకనంటే బాబా చెప్పినట్టు నా మాట చెవిన పెట్టేటువంటి వాడు ఎవరు? దీన్ని మనం పరిశీలిద్దాం. బాబా ఈ లోకంలోకి వచ్చి కలియుగంలో జనుల ఉద్ధరణకు వారు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నారు? వారి అవతారం ఎందుకోసం? సద్గురువుగా వారు ఎందుకు కొలువయ్యారు? ఈ ప్రశ్నలను వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ కలియుగంలో జీవుణ్ణి తరింపజేయడానికి, కోరికలు లేనటువంటి తీరానికి తీసుకెళ్ళి కలియుగంలో జీవుల ఉద్ధరణ కోసం వారు అవతరించినటువంటి అవతారం. కానీ వారి అవతారాన్ని మనం ఏ విధంగా ఆపాదించుకుంటున్నాం? 190% మంది వారు కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం. ఇటువంటి భావన ఉన్నన్ని రోజులు కూడా మనం బాబా యొక్క అసలైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోం. తర్వాత మరొక విషయం ఏమిటి అంటే ఈరోజు భక్తులందరికీ కూడా ఒక ప్రాథమికమైనటువంటి స్థానం ఏమిటి అంటే బాబా మందిరాలు. ఈ రోజుకు కూడా 80% మందిరాల్లో బాబాకు సంబంధించినటువంటి తత్వబోధ కానీ, సత్సంగం కానీ ఈ రోజుకు కూడా లేదు. మహా అయితే భజనలకు పరిమితం అవుతున్నాం. అంతే తప్ప బాబా తత్వానికి సంబంధించినటువంటి బోధ ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే అమాయకమైనటువంటి భక్తులకు ఆశ్రయం సాయిబాబా మందిరాలు. భక్తులు కూడా ఏ విధంగా తయారయ్యారంటే బాబా మందిరంలో వార్షికోత్సవమో, గురి పౌర్ణమో, ఇంకోటో ఉందంటే చాలామంది భక్తులు 50,000 పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టి పూల అలంకరణ చేయడానికి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల కోసం విరాళాలు ఇస్తారు తప్ప అదే మందిరంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా బాబా తత్వానికి సంబంధించి ఒక సప్తాహ సత్సంగమో లేకపోతే ఒక సప్తాహ పారాయణనో చేసేటువంటి ఆలోచన ఎందుకు కలగట్లేదు? ఎందుకంటే మందిరాలు కూడా ఏ విధంగా తయారయ్యాయంటే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అంటే 1,00,000 రూపాయలతోటి పూల అలంకరణ చేయడం, లేదా ఆర్భాటంగా ప్రచారం చేసి ఎక్కువ మంది జనాన్ని ఆ రోజుకు అక్కడికి వచ్చేలాగా చూసుకొని ఈరోజు మేము వార్షికోత్సవానికి 5 క్వింటాళ్ళ బియ్యాన్ని ఉడికించాము, 50,000 మందికి అన్నదానం చేశాము అని చెప్తారు.
మందిరాలు పెట్టుకోవాల్సినటువంటి లక్ష్యం అది కాదు. గత ఏడాది వార్షికోత్సవం నుంచి ఈ ఏడాది వార్షికోత్సవానికి నేను ఎన్ని సత్సంగాలు నేను పెట్టగలిగాను, ఎంత అద్భుతమైనటువంటి బాబా తత్వం అనేటువంటి జ్ఞానాన్ని నేను వచ్చేటువంటి భక్తులకు అందించగలిగాను, ఇటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. బాబా చెప్పింది అదే. మందిరాలు కట్టుకొని మనం ఉత్సవాలు చేసుకోవడానికి కాదు, మందిరాల ద్వారా బాబా యొక్క తత్వ ప్రచారం జరగాలి. ఇది బాబా పెట్టినటువంటి లక్ష్యం. బాబా చెప్పినటువంటి మాటను ఎవ్వరం కూడా మనము లక్ష్య పెట్టట్లేదు. బాబా అనేక సందర్భాల్లో చెప్పారు, నా మాట వినేటువంటి వారు ఎవరు అని చెప్పి. శ్రీ సాయి సచ్చరిత ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం. దానికి సంబంధించి ఎన్ని చోట్ల ఎన్ని మందిరాల్లో ఆ జ్ఞాన సంపదను పంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. జరిగేటువంటి మందిరాలు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వేళ్ళ మీద లెక్కబెట్టగలిగినటువంటివి మాత్రమే ఉన్నాయి. ఇది చాలా శోచనీయమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు బాబా తత్వం పైన వస్తున్నటువంటి దుష్ప్రచారానికి లోను కాకుండా ఉండాలంటే మన మందిరంలో అద్భుతమైనటువంటి అలంకరణ చేసి భక్తుని రప్పిస్తే అది కాదు. ఎప్పుడైతే మన మందిరాలు విజ్ఞానం కేంద్రాలుగా మారుతాయో అప్పుడు మాత్రమే భక్తుల్లో ఏమాత్రం కూడా సంశయం రాదు. అలా అని చెప్పి బాబా మందిరాలకు భక్తులు తగ్గుతారా అంటే తగ్గరు. ఎందుకు తగ్గరు? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాబా చెప్పినట్టు అడిగిన వారికి అడిగినవన్నీ కూడా ఇవ్వమని నా యజమాని నాకు చెప్పాడు. కాబట్టి ఆయన అడిగిన వారికి అన్నీ ఇస్తూనే ఉంటారు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే భవిష్యత్ తరం పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న మనందరం కూడా వేసుకోవాలి. ఈరోజు బాబా తత్వం పైన అనేక మంది అనేక సంశయాలను ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కదా. నిజంగా మన మందిరాలకు వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే దానికి సమాధానం చెప్పేటువంటి ఆ స్థితిలోకి మనం తీసుకురాగలుగుతున్నామా? సచ్చరితలో ఉన్నటువంటి ఒక్కొక్క అద్భుతమైనటువంటి లీల భాండాగారం కదా మనకు. శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయంలో మొదటి లీల మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? బాబా కలరాజాడ్యాన్ని పారదోలడానికి గోధుమలు విసిరారు. కానీ అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలు ఏమిటి? వీటిని మనం భక్తజనానికి విశదీకరించి చెప్పినప్పుడు మాత్రమే బాబా పట్ల వారు అమితమైనటువంటి ప్రేమను గౌరవాన్ని కలిగి ఉంటారు. లేకపోతే వాళ్ళు కూడా ఒక కోరికల కోసం వచ్చేటువంటి భక్తులుగానే మిగిలిపోతారు. కోరికల కోసం వచ్చేటువంటి భక్తుల్లో బాబా పట్ల కమిట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా వారి మనస్సు కోరికల వైపే మరలుతూ ఉంటుంది. కానీ బాబా లక్ష్యం అది కాదు. కోరికతో వచ్చినటువంటి వారిని కోరికలు లేని తీరానికి చేర్చాలి. ఒక్క గోధుమ లీలలో చూడండి ఎన్ని అంశాలు దాగి ఉన్నాయో. బాబా యొక్క పరమాత్మతత్వం అందులో ఉంటుంది. బాబా యొక్క అటెన్షన్ భక్తుల పట్ల ఎలా ఉంటుంది, భక్తుల శ్రేయస్సు కోసమే నిరంతరం ఏ విధంగా ఆలోచిస్తుంటాడు. గోధుమలు విసిరేటువంటి ముందు రోజు రాత్రి నిజంగా బాబాకు నిద్ర పట్టి ఉండదు. ఎందుకంటే తనను ఎంతగానో ప్రేమించేటువంటి షిరిడీ ప్రజలను కబలించడానికి ఒక మహమ్మారి రాబోతుంది, దాన్ని ఎలా తరిమి కొట్టాలి అని చెప్పి ఖచ్చితంగా బాబా నిద్రలేని రాత్రి ఆ రోజు గడుపుంటారు. అందుకనే ఉదయాన్నే ముఖ ప్రక్షాళన చేసుకొని వెంటనే ద్వారకామయి మధ్యలో ఇసుర్రాయి పెట్టి గోధుమలు తెచ్చి ఇసరడం ప్రారంభిస్తాడు. అంటే తన వారి శ్రేయస్సును ఏ విధంగా బాబా కాంక్షిస్తాడు. తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉప్పెన రాబోతుంది అని అంటే ఎంత అలర్ట్గా ఉంటారో గోధుమల లీల చెప్తుంది కదా. ఈ లీలను ఈ విధంగా మనం చెప్పగలిగితే, భక్తుల హృదయాల్లో ఆ ప్రేమను నాటగలిగితే కోరిక అనేటువంటిది ఉంటుందా? ఎవరైనా వచ్చి బాబాను కోరారా? షిరిడి గ్రామ పెద్ద వచ్చి కోరాడా? లేకపోతే ప్రజలు వచ్చి చెప్పారా? బాబా బాబా పక్కూరికి వచ్చింది మహమ్మారి, త్వరలో మన ఊరికి రాబోతుందని చెప్పారా? చెప్పలేదు కదా. అంటే నువ్వు ఏమీ అడగకముందే, నువ్వు ఏమీ కోరకముందే
నీ జీవితంలో ఎప్పుడెప్పుడు ఏ దుస్సంఘటనలు జరగబోతున్నాయో ఆ సంఘటనల నుంచి నిన్ను ఏ విధంగా బయటపడేయాలి, ఇవన్నీ బాబాకు తెలుసు కదా. మనం అడగాల్సిన అవసరం లేదు కదా. అడగకుండానే మీ శ్రేయస్సును నేను ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉంటాను అనేటువంటి విషయం గోధుమల నీళ్ళే చెప్తుంది కదా. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. బాబా విసురుతూ ఉంటే బాబా ఎందుకు కష్టపడాలి, మనం ఆ పనిని చేద్దామని చెప్పి ఆ నలుగురు స్త్రీలు ముందుకు రాలేదా? బాబాను చూడగానే వారి మనస్సులో సహాయం చేయాలి అనేటువంటి సుగుణం వాళ్ళలో వికసించలేదా? సుగుణం వికసించగానే మరలా మనం మనుషులం కాబట్టి మన మనస్సుల్లో దుర్బుద్ధి కూడా కలుగుతుంది. బాబా ఏం చేసుకుంటాడు, ఈ పిండిని మన నలుగురం పంచుకుందామనేటువంటి దుర్బుద్ధి అక్కడ కలగలేదా? ఆ తర్వాత బాబా వారిని వారించి, ఇది గ్రామ సరిహద్దుల్లో చల్లండి, మహమ్మారి నుండి మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పి ఆ ఊరు చుట్టూ కూడా గోధుమ పిండి చల్లించలేదా? ఒక్క లీలలో ఇంత అద్భుతమైనటువంటి విషయాల సాయిబాబా ఏం చేశారు, ఏం చేస్తాడు అని చెప్పి ఎవడన్నా ప్రశ్నిస్తే ఒక్క సమాధానం సరిపోతుంది కదా. తనను ఆశ్రయించినటువంటి వారి శ్రేయస్సు కోసం వారిని మృత్యువు కబలిస్తూ ఉంటే వారికి రక్షణగా శ్రీ సాయిబాబా నిలబడతాడు. అందుకు గోధుమలు విసిరినటువంటి లీల నిదర్శనం కదా అని చెప్పి మనం చెప్పగలగాలి కదా. ఇటువంటి సమాధానాలు కదా మన దగ్గర ఉండాల్సింది. వాదోపవాదాలతో మనకు పని లేదు. కానీ రేపు ఎవరైనా ఏదైనా విషయం గురించి ప్రస్తావిస్తే సమాధానం మన దగ్గర ఉండాలి కదా. ఇటీవల కాలంలో ఒక భక్తురాలు అడిగింది నన్ను, సార్ శ్రీరామనవమి గురించి మొన్న మీరు అంత అద్భుతంగా చెప్పారు, కానీ బాబా అంటే గిట్టనటువంటి వాళ్ళు బాబా శ్రీరామనవమి రోజు ముస్లింలకు సంబంధించినటువంటి ఉరుసు, జెండా ఉత్సవ, చందనోత్సవాలు ప్రారంభించారట కదా అని చెప్పి. అది ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు మాట్లాడేటువంటి మాట. బాబా అందరినీ సమానంగా ఆదరించేటువంటి వారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు వచ్చి ఎవరైతే ఉరుసు నిర్వహిస్తానంటే వారి అభిమతాన్ని బాబా కాదనలేదు. బాబా ఎవరు ఎలా భావిస్తే దానికి అనుగుణంగానే ప్రతిస్పందించారు. ఆ తర్వాత 1912వ సంవత్సరంలో భీష్మ లాంటి వాళ్ళు వచ్చి, బాబా శ్రీరామనవమి రోజు మేము ఊయల కట్టి కీర్తన చేసి బాలరాముడికి ఊయల ఉత్సవం చేస్తానంటే కాదనలేదే బాబా. లేదు లేదు, శ్రీరామనవమి రోజు ఉరిసే జరగాలి, ఉరిసే ఉండాలని చెప్పి వాదించాడా? ఆ తర్వాత సంవత్సరం నుంచి ఉరుసు, చందనోత్సవాలన్నీ కూడా ఉప ఉత్సవాలుగా అయిపోయాయి. శ్రీరామనవమి ఉత్సవమే కదా, అదే కదా ప్రధానమైనటువంటి ఉత్సవంగా ఈ రోజుకు కూడా కొనసాగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే 1895 ఆ సంవత్సరంలో ఉరుసు, చందనోత్సవాలు ప్రారంభం కాకంటే ముందే బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుండి బాబా ద్వారకామాయికి శ్రీరామనవమి రోజు మెట్లకు గంధం పూసి బొట్లు పెట్టి ద్వారకామాయిని అద్భుతంగా అలంకరించేటువంటి వారు. సాయితో సాంగత్యం కలిగినటువంటి శ్రీ కేశవ్ గవాంకర్ రాసినటువంటి అనుభవాల్లో అది ఉంటుంది, చూసుకోండి. శ్రీరామనవమి రోజు ఉరుసు, జెండా, చందనోత్సవం ప్రారంభం కాకంటే ముందు నుంచే శ్రీరామనవమి రోజు ఒక కొత్త శోభ ద్వారకామాయిలో ఉండేటువంటిది. ఎందుకు బాబా శ్రీరామనవమి రోజు రామజన్మోత్సవాన్ని జరిపించారు? రాముడి యొక్క వైభవం కలియుగంలో మరింత దిగంతాలకు చేరాలి. అది రాముడిలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా మనము అలవర్చుకోవాలి అనేటువంటి ఆ లక్ష్యంతో కదా బాబా శ్రీరామనవమి రోజు రామజన్మోత్సవాన్ని చేయించారు. 1912వ సంవత్సరం మొదలుకొని 115 సంవత్సరాలుగా శ్రీరామనవమి రోజు షిరిడీలో శ్రీరామ జన్మోత్సవమే ప్రధానంగా జరుగుతుంది కదా. ఈ విషయాన్ని మనము ఎందుకు సుస్పష్టంగా చెప్పలేకపోతున్నాం చాలామంది? ఎందుకంటే దాని పట్ల అవగాహన లేకపోవడం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఏది అడిగినా దానిని కాదు అనేటువంటి ప్రస్తావన బాబా తీసుకురాకపోయేటోరు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో లేదు అనేటువంటి విషయం, కాదు అనేటువంటి విషయం తీసుకురాలేదు. 1912లో అప్పటికప్పుడు ఒక రోజు ముందంతా ప్లాన్ చేసుకొని రామనవమి ఉత్సవం జరపాలని చెప్పి
కాకామాజీని కృష్ణజోగేశ్వర్ భీష్మ అడిగితే ఈ సంవత్సరం కాదులే మళ్ళీ సంవత్సరం జరుపుదానులే అని చెప్పి బాబా అనలేదు, కానివ్వండి అని అన్నారు. దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా భక్తులు చేసుకొని ఎంత అద్భుతంగా చేశారు. ఈ విషయాలన్నీ ఎట్లా అవగాహనకు వస్తాయి? ఒక అద్భుతమైనటువంటి సత్సంగం కదా. 6వ అధ్యాయాన్ని విశ్లేషణాత్మకంగా దాన్ని వివరిస్తే కదా. ఉరుసు ఉత్సవం వెనుకాల ఉన్నటువంటి కథేమిటి? జెండా ఉత్సవం ఎవరు చేస్తారు? జెండా ఉత్సవం చేసేటువంటిది హిందువులే కదా. అందులో జెండాలలో ఎక్కడైనా ఇతర సాంప్రదాయాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఎక్కడైనా ఉన్నాయా? అవేవీ లేవు కదా. ఇవన్నీ మనకు ఎలా అవగతమవుతాయి? సచ్చరితను సంపూర్ణంగా మనం అవగాహన చేసుకున్నప్పుడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చాలా ప్రమాదకరంగా మారబోతుంది. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలు విద్యలో ఉన్నతులు కావాలని, ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని, విదేశాలకు వెళ్ళాలని, ఇలా రకరకాలుగా అనేక కోరికలతోటి బాబా దగ్గరికి వస్తారు కదా. ఏ రోజైనా మీ పిల్లవాడికి బాబా తత్వం గురించి, బాబా తత్వానికి సంబంధించినటువంటి సత్సంగానికి సంబంధించి ఒక్క పిల్లవాడినైనా మీరు తీసుకొస్తారా? తీసుకురారే. మనకు రావడానికే తీరిక లేదే. అటువంటప్పుడు నువ్వు నమ్మి, నీ పట్ల నమ్మకం ఉండి, నువ్వు కోరినవన్నీ ఇచ్చినటువంటి ఆ సద్గురువు యొక్క తత్వాన్ని నీవు నీ పిల్లవాడికి అందించకపోతే ఇకెందుకు? చాలామంది అభిమానంతో కొంతమంది ఆహ్వానిస్తారు. సార్ మా గుళ్ళో వార్షికోత్సవం, సార్ మా గుళ్ళో ఫలానా ఉత్సవం జరుగుతుంది, మీరు రావాలని చెప్పి. నేను నిర్మోమాటంగా రానని చెప్తాను. ఎందుకంటే అక్కడ సత్సంగంతో పాటు ఇంకోటి ఉంటుంది. సత్సంగం ఉండేటువంటి రోజు ఇంకోటి ఉండకూడదు. అక్కడ ముందు రోజు పెట్టుకోవాలి అవన్నీ. సత్సంగం ఉన్న రోజే 1,00,000 పుష్పాలతో బాబాకు అభిషేకం ఉంటుంది, లేకపోతే అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో వారికి అభిషేకం ఉంటుంది, రకరకాల పూజలు ఉంటాయి. అందరూ ఆసక్తి అటువైపు ఉంటుంది కానీ సత్సంగం వైపు ఉండదే. అంతేకాదు, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక నుంచి అనవసరమైనటువంటి ఆర్భాటాల కంటే కూడా బాబా చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం పైన మనందరము దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. బాబా మార్గంలో ఉన్నటువంటి మందిరాలు కానీ, వ్యవస్థలు కానీ, సత్సంగాలు, బాబా తత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పడ్డది. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి సమయం వస్తుంది. బాబా మహాసమాధి తర్వాత 106-107 సంవత్సరాల వరకు మన ఇష్టానుసారం మనం లక్షల్లో మందిరాలు కట్టుకున్నాం దేశవ్యాప్తంగా. అనేక రకాలైనటువంటి భజన మండళ్ళు ఉన్నాయి. అనేక మంది సత్సంగకర్తలుగా ఈరోజు తయారయ్యారు. కానీ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిస్థితి వచ్చింది. బాబా యొక్క తత్వాన్ని భవిష్యత్ తరానికి అందించేటువంటి కార్యం మనందరము కూడా బాధ్యతగా దాన్ని తీసుకోవాలి. దయచేసి ఎవరైనా సరే మీ ఊర్లో జరిగేటువంటి మందిరానికి పూలంకి సేవకో ఇతర సేవలకు ఇచ్చేటువంటి ధనాన్ని దయచేసి బాబా తత్వాన్ని ఒక 7 రోజుల పాటు సప్తాహాన్ని నిర్వహించుకునేటువంటి దానికి వినియోగించండి. అదే అసలైనటువంటి సద్వినియోగం. అంతకు మించినటువంటి సేవ ఇంకొకటి లేదు. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి విజ్ఞాన దాహం తీరనటువంటిది. ఇంకా 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 దాన్ని సేవించాలని చెప్పి ఎప్పుడూ నా మనస్సు పరితపిస్తూ ఉంటుంది. దాంతోపాటు దాన్ని అందరికీ పంచాలనేటువంటి తపన ఈ 11 సంవత్సరాలుగా సాయి టీవీ నిరంతరం చేస్తూనే ఉంది. ఇదంతా కూడా గ్రామీణ స్థాయికి వెళ్ళాలి. అనేక మందికి బాబా యొక్క తత్వం అనేటువంటి జ్ఞానం అందరి హృదయాల్లో కూడా అది నిలవాలి. అప్పుడు మాత్రమే బాబా తత్వం స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి తత్వాలు, ఇజాలు ఇవన్నీ వచ్చి వెళ్ళాయి. ఇవన్నీ కూడా చాలా కొద్ది కాలం మనుగడ సాధించినటువంటివి. మనం ఈరోజు అనేక తత్వాలను మనం చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం, జైనిజం, రకరకాలైనటువంటి ఇజాలు వచ్చాయి. కానీ అవి పరిమితమైనటువంటి కాలంలో ఇప్పటికీ కూడా పరిమితమైనటువంటి సంఖ్యకే అవి ఉన్నాయి. కానీ శ్రీ సాయి బాబా తత్వం అనేటువంటి సాయి ఇజం అనేటువంటిది
పరిమితమైనటువంటి కాలానికి సంబంధించినటువంటిది కాదు, పరిమితమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటిది కాదు. ఇందులో అసంఖ్యాకమే కాదు, దేశ విదేశాల్లో ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు సాయిబాబా తత్వం అనేటువంటిది వ్యాపించి ఉంది. ఆ వ్యాపించినటువంటి దాన్ని మనం స్థిరంగా నిలబెట్టేటువంటి తరుణం ఇప్పుడే మనకు ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పటివరకు మనము ఎలా ఉన్నా, మన భక్తి ఎలా ఉన్నా, మన అవగాహన ఎలా ఉన్నా అది సరిపోయింది. కానీ ఈరోజు ఒక విష సంస్కృతి ఈరోజు అడుగుపెట్టింది. ఆ విష సంస్కృతిలో బాబా అనేటువంటి తత్వాన్ని కాటేయడానికి విషనాగులు కూడా సిద్ధమయ్యాయి. ఎందుకంటే మహామహమ్మారిగా మారినటువంటి సోషల్ మీడియాలో ఆ మహమ్మారి కొంతమందినో కొన్ని సెక్షన్లనో ప్రభావితం కాదు, అన్ని సెక్షన్లపైన పడడానికి అది ఎప్పుడూ కూడా కూరలు చాసుకొని ఉంటుంది. అటువంటి విషపు నాగుల బారిన మనం పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా తత్వబోధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దయచేసి సాయి భక్తులందరూ ఆలోచించండి. పెద్ద పెద్ద సమూహాలు అవసరం లేదు. కనీసం ఒక మందిరంలో 30 మందో 40 మందో మొదట ప్రారంభించండి సత్సంగాలను. సత్సంగం అంటే మళ్ళీ ఎక్కంచెలో దిగి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సచ్చరితను అవగాహన చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి సత్సంగం చెప్పవచ్చు. ఒకే లీలను అనేక కోణాల్లో ఆవిష్కరించవచ్చు. ఈ వారం సత్సంగంలో మొదటి అధ్యాయానికి సంబంధించి నువ్వు చెప్తే మళ్ళీ తిరిగి మరుసటి సంవత్సరం అదే లీలను ఇంకా అద్భుతంగా మీరు చెప్పగలుగుతారు. కాబట్టి దీనికి బ్రహ్మజ్ఞానం అవసరం లేదు. శ్రీ సాయి సచ్చరితను ప్రేమిస్తే చాలు, సత్సంగం మీ కంఠంలో తొణికిసలాడుతుంది, బాబా పట్ల ప్రేమ మీ మదిలో ఉప్పొంగుతుంది. అదే అసలైనటువంటి సత్సంగం. కాబట్టి మందిరాలు, భక్తులు, దాతలు అందరూ ఆలోచించుకోండి. మనం ఇప్పటి వరకు గుడి అలంకరణకు లేకపోతే రకరకాలైనటువంటి ఉత్సవాలకు, అన్నదానాలకు వీటన్నిటికీ ఇచ్చి ఉండవచ్చు. ఇక నుండి బాబా మార్గంలో విజ్ఞానపరమైనటువంటి కార్యక్రమాలకు మన ధనాన్ని వెచ్చిద్దాం. ఎందుకంటే రేపు మే 19వ తేదీ శ్రీ సాయి సచ్చరిత 73వ వసంతోత్సవం శ్రీ పత్రి నారాయణరావు గారు అనువదించి సంస్థాన్ ప్రచురించినటువంటి పారాయణ గ్రంథంకు 73 వసంతాలు పూర్తవుతున్నాయి. ఇటువంటి సందర్భాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. దీనికి పూలతో కానీ పూజతో కానీ ఇతరత్ర దేనితో పని లేదు. మనందరము కూడా ఒక చోట కలిసి ఆ సచ్చరిత యొక్క వైభవాన్ని, ఆ సచ్చరితలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి విషయాలను మనందరం కలబోసుకోవడమే అసలైనటువంటి ఉత్సవం. అందుకనే సాయి టీవీ మొదటి నుంచి కూడా ఇటువంటి వాటికే ప్రాధాన్యత ఇస్తుంది. సాయి టీవీ వార్షికోత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం చాలా నిరాడంబరంగా జరుపుకుంటాం. వరాల సాయి మందిరంలో వార్షికోత్సవాన్ని చాలా నిరాడంబరంగా జరుపుకుంటాం. కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ తపిస్తూ ఉంటుంది. నా మనస్సు సచ్చరితకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, స్థవన మంజరికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సచ్చరిత ఉత్సవం ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాల్సినటువంటి అవసరం ఎందుకు ఈరోజు వచ్చిందంటే, ఈరోజు జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఆ విధంగా ఉంది. దానికి సంబంధించి మనం మన అవగాహనను పెంచుకోవాల్సినటువంటి తరుణం ఈరోజు ఆసన్నమైంది. సాయి బంధువులారా ఆలోచించుకోండి. ఎందుకంటే తత్వం మనకు బోధపడకపోతే, సచ్చరిత పట్ల అవగాహన లేకపోతే బాబా మార్గంలో ఉండి ఏ దానిని మనం పొందలేం. కాబట్టి బాబా చెప్పినటువంటి మాటను చెవిన పెట్టండి. చెవిన పెడితే మీరు మాత్రమే కాదు, మీ బిడ్డలకు కూడా రేపు బాబా తోడవుతారు. వారి జీవితాలు సుఖప్రదంగా ముందుకెళ్ళడానికి ఆయన దోహదపడతారు. సచ్చరిత యొక్క జ్ఞాన ప్రవాహంలో నిరంతరము మునిగి తేలడానికి మనందరము కూడా సిద్ధం కావలసినటువంటి సమయం ఆసన్నమైంది. శ్రీ సాయి సచ్చరితకు ముఖ్యంగా తెలుగు పారాయణ గ్రంథం శ్రీ పత్తినారాయణరావు అనువాద గ్రంథానికి మనం ఇచ్చేటువంటి గొప్ప గౌరవం ఏంటంటే, ఈ నెల రోజులు మనం శ్రీ సాయి సచ్చరిత పట్ల ఎంత ప్రేమను చూపితే, దాని వైభవాన్ని ఎంతగా చాటి చెప్పితే, అదే మనం బాబాకు సమర్పించేటువంటి అసలైనటువంటి కృతజ్ఞత. ఓం శ్రీ సాయిరామ్.
శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం